కాయ పోషక యోగా అని ఉంటుందండి. ఇది పిల్లలకి నుంచి, అంటే ఒక 3-4 ఏళ్ళు పిల్లల కాడి నుంచి పెద్దల వరకు 90 పైన ఉన్న వాళ్ళు కూడా చక్కగా వాడుకునే ఒక అద్భుతమైన మూలిక ప్రొడక్షన్ అన్నమాట. ఇది మందే, మూలిక కాదు, మూలికలతో చేసిన మందు. దీనిని మీరు తిన్న తర్వాత ఒక గంటకి 2 క్యాప్సిల్స్ వేసుకోవాలండి. పిల్లలకైతే ఒక క్యాప్సిల్ మింగలేరు. పిల్లలు చిన్న వయసు అంటే ఆ క్యాప్సిల్ ఇప్పేసి అందులో కొద్దిగా చక్కెర కలపండి, షుగరో పటిక బెల్లమో కలిపి దాన్ని ఒక గొట్టాన్ని 2 మాత్రలుగా చేసి 5 years బిలో వాళ్ళకి భోజనం చేసిన ఒక అరగంటకి ఒక మాత్ర, మళ్ళీ సాయంత్రం ఒక మాత్ర ఇచ్చారనుకోండి, ఎవరైతే మా పిల్లలు ఎదుగుదల లేదు, ఎదగట్లేదు, పొట్టిగానే ఉండిపోయేలా ఉన్నారని భయపడతారో, తల్లిదండ్రులు పొట్టిగా ఉంటారో, వాళ్ళు పిల్లలు ఎదగడం కోసం చాలా చక్కగా దీన్ని వాడుకోవచ్చు. చాలా మంచి మంది అండి. మెయిన్ ఇందులో ములగాకు మెయిన్ ఇంగ్రీడియంట్, అది కూడా చెప్తున్నా. మొరింగా అంటాం మనం. ఈ మొరింగా క్యాప్సిల్స్ అనేది అనేక రూపాయల్లో చేసి ప్రపంచం అంతా అమ్ముతున్నారండి. అందులో వెస్ట్రన్ కంట్రీస్ కానీ అమెరికా ఇలాంటి చోట్ల విపరీతమైన డిమాండ్ అన్నమాట వాటికి. మన వాళ్ళు కూడా పూర్వం ఈ మొరింగా అనేది ఆషాఢ మాసం తినమనేవారు. ఏది ములగాకు తెలగపిండి కూర వండుకోమనేవారు. అది మెడిసినల్ ప్లాంట్గా దాన్ని అట్లీస్ట్ సంవత్సరంలో 1-2 సార్లు తిన్నా మీ బాడీలో అనేక మినరల్స్, ధాతువులు పెరిగి మినరల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆ డెఫిషియన్సీ లేకుండా చేస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టారు. ఇవాళైతే ఇది కొన్ని నెలలు వాడుకోవాలి. పిల్లల ఎదుగుదల కావాలంటే 6 నెలల నుంచి సంవత్సరం 2 సంవత్సరాలు వాడుకోండి. లేకపోతే ఎవ్రీ ఇయర్ ఒక 6 to 9 months దాకా వాడుకుంటూ ఉండండి. 18-20 ఏళ్ళు వచ్చేదాకా ఆ ఏజ్లో కూడా వాడుకున్నా పెరగడానికి మంచి ఆస్కారం ఉందండి. ఎందుకంటే అనేక రకాల మినరల్స్ ఉన్నాయి ఇందులో. మినరల్ డెఫిషియన్సీ వల్ల ఎదగని వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎముకలు గట్టిపడతాయి, చాలా బలంగా తయారవుతారు. ఎప్పుడైతే మినరల్ డెఫిషియన్సీ అనేది లేదో అప్పుడు ఆ పిల్లలు తిన్న, పెద్దలు తిన్న ఆహారం కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని బాడీ శరీరానికి ఇవ్వడం వల్ల అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అనేక వ్యాధుల నుంచి ఉపశమనంగా కాపాడుతుంది. అలాగే ప్రత్యేకంగా దీన్ని గొప్పతనం ఎవరు వాడుకోవాలంటే మెనోపాజ్లో ఉన్న స్త్రీలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఈ స్త్రీలు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంది కదా, బహిష్టు అనేది, ఈ బహిష్టు వల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో ఉన్న మినరల్స్ ఎవ్రీ మంత్ వేస్ట్ అయిపోతాయండి. ఒక 45-50 సంవత్సరాలు వచ్చేసరికి, మెనోపాజ్ టైం వచ్చేసరికి మినరల్ డెఫిషియన్సీ వల్ల ఎముకలు మెత్తబడిపోవడం, మజిల్స్ వీక్ అయిపోవడం, అనేక రకాల కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, నరాల నొప్పులు, మెంటల్గా అప్సెట్ అయిపోవడం, కోపం రావడం, చిరాకు రావడం, ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్లు ఈ మెనోపాజ్ టైంలో వస్తాయన్నమాట. ఈ మెనోపాజ్ టైంలో సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటి నుంచి మీరు రక్షించుకోవడానికి చాలా చక్కగా మా కాయ పోషక యోగా అనేది పనిచేస్తుందండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మేము చాలా హైయెస్ట్ అమ్ముతూ ఉండదాన్ని, బాగా వాడుకుంటున్నారు అందరూ. ఎప్పుడైతే మీకు మినరల్ డెఫిషియన్సీ లేదో కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు రాకుండా కూడా దీన్ని ప్రివెంటివ్గా వాడుకోవచ్చు అనమాట. అన్ని ఏజ్ గ్రూపులు కూడా ఈ మినరల్ డెఫిషియన్సీ వల్ల ఎవరైతే నడవలేకపోతున్నారో ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళు దీన్ని 1-2 నెలలు వాడుకుంటే మినరల్ డెఫిషియన్సీ లేకుండా అయితే కనుక వాళ్ళ ఎముకల్లోని వాళ్ళ మళ్ళీ ఆ మినరల్ డెఫిషియన్సీ వల్ల ఏ అయితే వీక్ అయిన అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఆ వీక్నెస్ నుంచి బయటపడి మనిషికి హుషారొచ్చి నడవడానికి కానీ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కానీ ఈ కాయ పోషక యోగా అనేది బాగా పనిచేస్తుందండి. దానికి కాంబినేషన్గా మన ధాతువృద్ధి లేహ్యం కూడా వాడుకుంటే వాళ్ళు బాడీ రిజోనేట్ అవుతుంది. కాబట్టి ఆ రిజోనేషన్ అనేది యాంటీ ఆక్సిడెంట్గా అద్భుతంగా ఈ 2 పనిచేస్తాయి. కాబట్టి మీకు చాలా నీరసాల నుంచి కానీ, లేకపోతే మజిల్ లాస్ ఉన్నవాళ్ళు కానీ, ఎండు జబ్బు ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఈ కాంబినేషన్లో వాడుకుంటే కనుక వాళ్ళు చక్కగా వెయిట్ పెరగటం, మజిల్ గ్రోకి, అన్నిటికి, ఈవెన్ జిమ్ చేసే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఈ ధాతువృద్ధి లేహ్యం, కాయ పోషక అనే కాంబినేషను పనిచేస్తుందండి. ఎంతోమంది అడుగుతున్నారు, మీ దగ్గర ఉన్నవి ఉంటే ఇవ్వండి, మేము అమ్ముకుంటాం, లేకపోతే మా చుట్టాలందరికీ ఇచ్చుకుంటాం, మా ఫ్యామిలీ అంతా వాడుకుంటాం అని. ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట.
అందుకు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. దీనిని విషమ జ్వరాంతక. ఇది ఏం చేస్తుందంటే జ్వరాలు తగ్గడానికి, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది మనకి. ఇది విషమ జ్వరాలు అంటే చలి జ్వరాలు, అంటే మలేరియా జ్వరాలకి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ జ్వరాల్లో కూడా ఇంటర్నల్ ఫీవర్స్ అంటాం, ప్రేగులను పట్టుకుని ఉండేది, ఎముకల లోపల ఉండేది, మజ్జలో ఉండేది, రక్తంలో ఉండేది, ఇలాగా సెల్ కూడా ఫీవర్ ఉంటుంది, సెల్స్లో కూడా, అది బయటికి కనపడదు థర్మోమీటర్కి. అటువంటి ఇంటర్నల్ ఫీవర్స్ని తగ్గించడంలో చాలా చక్కగా ఇది పనిచేసి మీకు ఆ ఫీవర్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇది ప్లీహ యకృత్ రక్ష. ఇది ఏం చేస్తుందంటే మీకు ప్లీహం యకృత్ అంటే స్ప్లీను లివరు రెండాట్లకి కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా చాలా బాగా పనిచేసి మీ ఆకలిని పెంచి ఫ్యాటీ లివర్ నుంచి మంచి ఉపశమనంకి ఇది వాడుకోవచ్చండి మీరు. ఇది ఆస్తమాకి చెప్పాను కదా, ఇది ఈ రెండు ఆస్తమా కాంబినేషన్ అండి. ఆస్తమాకి చాలా బాగా పనిచేస్తాయి. హెర్బా శక్తి, ఇది మీకు ఏ అయితే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నాయో, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని కాపాడి ఇమ్యూనిటీ పెంచడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. రక్తశుద్ధి, అదేవిధంగా వాత వ్యాధులు, అనేక ఆటో ఇమ్యూన్స్ నుంచి కూడా మీకు కాపాడటానికి, మిమ్మల్ని రక్షించడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది జ్వర నివారిణి. ఇదేంటంటే మామూలు జ్వరాలు, కామన్గా వచ్చే ఫీవర్స్ ఉంటాయి కదండి, వర్షాకాలం కదా ఇప్పుడు, అటువంటి ఫీవర్స్కి మీకు జాగ్రత్తగా ఓపికగా వాడుకుంటే 3 రోజుల నుంచి 10 రోజులు వాడుకుంటే జ్వరాల మీద చాలా చక్కగా పనిచేస్తుందండి. ప్యూర్ హెర్బల్, ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమీ లేకుండా, దీన్ని పెద్దలు పిల్లలు అందరూ కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇది ఫీవర్కి వాడుకోవచ్చండి. మా ప్రోడక్ట్స్లో కొన్నే మీకు చెప్పడం జరిగింది. ఇది హెర్బా ధాతు క్యాప్సిల్స్ అండి. ఈ 25 ఉంటాయండి ఇందులో. ఇది కూడా ఆటో ఇమ్యూన్ మీద చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీకు ఐబిఎస్ మీద పనిచేస్తుంది, ఐబిడి మీద పనిచేస్తుంది, హార్ట్ మీద పాల్పిటేషన్ కానీ గుండె నీరసం కానీ ఇలాంటివి ఉన్నా కూడా చాలా చక్కగా ఇది పనిచేస్తుందండి. దీని పేరు హెర్బా ధాతు క్యాప్సిల్స్ అన్నమాట. ఇలాగా ఇంకా మా దగ్గర అనేక ఉన్నాయండి, ఒక 50-60 ప్రోడక్ట్స్ ఈ కాకుండానే ఉన్నాయి. అన్నీ కూడా ఆయుష్ పర్మిషన్ తోటి, ఎవ్రీ ప్రోడక్ట్ పర్మిషన్ తోటి ఉంటుంది, లేబుల్స్ తోటి సహా ఇస్తాం మీకు చక్కగా. మా దగ్గర ఉన్న ఈ ప్రోడక్ట్స్ కానీ ఇంకా ప్రోడక్ట్స్ కానీ ఎవరు కావాలన్నా కూడా ఈ వీడియోలో కింద ఇచ్చి ఫోన్ నెంబర్లో సంప్రదించి మీరు 10 మందికి సహాయపడి దీని నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా సంపాదించుకుని మీరు ఏదైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి పనులు చేయండి. పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి, పైసలకు పైసలు వస్తాయి. ఒక మంచి మందు కనుక ఎవరికైనా ఇచ్చి వాళ్ళకి వ్యాధి తగ్గలేక కనుక మీరు చూస్తే ఆ పుణ్యం కూడా మీకు కూడా వస్తుంది. అర్థమైంది కదండి. నమస్కారం.